చిన్న క్యాపిటల్ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీల్లో ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ మేనేజర్కో, ఫైనాన్షియల్ కంట్రోలర్కో, లేకపోతే ఇంకొకళ్ళకో ఆ కంపెనీ గురించిన రిజల్ట్స్ డిక్లేర్ చేయబోయే ముందు నెంబర్లు తెలుస్తుంటాయి. వాళ్ళు ప్రజలకి సేవ చేద్దామనో, లేకపోతే సమాచారాన్ని అంత గోప్యంగా ఉంచవలసిన అవసరం వాళ్ళ మనసులో రికార్డు కాకపోవడంతో వాళ్ళంతా వాళ్ళు కొనుక్కోపోయినా ఫ్రెండ్స్తో పంచుకుంటారు మా కంపెనీ అదరగొడుతుందని. దానితో అందుకున్నటువంటి సమాచారం అందుకున్న వాళ్ళు మీరు నేను మనలాంటి వాళ్ళు కొంటామనే ఉద్దేశంతో ముందే కొనుక్కుని మనకు అంటగట్టడానికి చాలా కంపెనీలు రేట్లు కొనుక్కుంటా ఉంటారు. షేర్స్ అన్ని కొనుక్కుంటారు. అందుకే ఈ కంపెనీ చూస్తే విపరీతంగా పెరిగింది. నిజానికి రిజల్ట్స్ డిక్లేర్ చేయబోయే ముందు పెరుగుతున్న కంపెనీలు ఎన్ని ఉంటాయి, అందులో ఎన్ని లార్జ్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఉంటాయని చూస్తే లార్జ్ క్యాప్లో సాధారణంగా జరగదు. బికాస్ ద రిస్క్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ రెడ్ ఫ్లాగ్. ఎవరైనా పొరపాటు చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నారని తెలిస్తే వాళ్ళకి పడే శిక్ష పెద్దది. వాళ్ళ యొక్క రెప్యుటేషన్ అంతా దెబ్బతింటుంది. చిన్న కంపెనీల్లో ఆ ప్రమాదం కన్నా ఎక్కువ మంది ముందుకే దూకుతూ ఉంటారు. ఇది 2000 కోట్లే ఉన్న మార్కెట్ క్యాప్ ఇంత పెరిగిన తర్వాత ఎంత ఉందా అని చూస్తే ఇప్పుడు 20% పెరిగిన తర్వాత కొనొచ్చా అంటే కంపెనీ బాగుందా అంటే బాగుంది. కానీ మనకన్నా ముందు తెలిసిన వాళ్ళు కొనుక్కున్నారే, వాళ్ళే 20% 25% పెంచారే, ఇప్పుడు మనం కొనుక్కుంటే ఎక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంటుందా అంటే ఒకవేళ నిజంగా మన ఫెయిర్ వాల్యూ ప్రకారం ఇంకా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉన్నా ఈ వారం రోజుల్లో కొనుక్కున్నాళ్ళు మనకు అంటకట్టడానికి ఇన్ని షేర్లు వాళ్ళ కింద పెట్టి కూర్చున్నారు. వెంటనే మనకే అంటకడతారు. అంటే ఏమొస్తుంది, సెల్లింగ్ సప్లై రావడంతో రేటు మళ్ళీ తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి కంపెనీల్లో మార్జిన్లు బాగున్నాయి, సేల్స్ బాగున్నాయి, కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కంపెనీలో. కానీ మనం కొనొచ్చా అంటే ఇటువంటి కంపెనీలకి కొద్దిగా దూరంగా ఉండాలి. ఎప్పుడు కొనాలి, దాని కరెక్ట్ ప్రైస్కి వస్తే. ఇంతకుముందు యశ్వంత్ చెప్పినట్టుగా 740లో ఉన్న కంపెనీ ఇప్పుడు 882కి వచ్చింది. అదే కనుక మళ్ళీ 800కో లేకపోతే 775కో వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే దీని ఫెయిర్ వాల్యూ 1087, అదేం మారదు మన లెక్క ప్రకారం వీళ్ళు ఏం చేసినా. కానీ స్కోప్ ఎంత ఉంది, ఓన్లీ 23%. 23% ఉంటే మనం కొనకూడదు. 30% మినిమం ఉండాలి. అయినా కూడా ఇది కూడా స్మాల్ క్యాప్ కోవలోకి వచ్చింది కాబట్టి ఈ స్టాక్ కూడా పూర్తిగా అట్రాక్ట్ కాకుండా దూరంగా ఉంటే మంచిది. ఇక మీ దగ్గర ఆల్రెడీ ఈ స్టాక్ ఉంటే మాత్రం ధైర్యంగా ఉంచుకోవచ్చు. అంటే తగ్గుతుందా అంటే తగ్గాలని నేను కోరుకుంటున్నాను కదా, తగ్గినా మళ్ళీ పెరక తప్పదు. దాదాపుగా 1100 రూపాయల దాకా జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, కానీ లేని వాళ్ళు మాత్రం ఈ కంపెనీ వైపు చూడటం నా ఉద్దేశం ప్రకారం మంచిది కాదు.